వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాధవి సురేష్. ఇవేనండి మేము ఉండే అపార్ట్మెంట్స్ ద్వారకా తిరుమల. మేము ఈరోజు మా పెద్దబాబు హాస్టల్లో ఉంటాడండి. భారతీ విద్యాభవన్స్ రెసిడెన్షియల్ స్కూల్ తాడేపల్లిగూడెం. ఈరోజు అక్కడ పేరెంట్స్ మీటింగ్ అండి. ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అయినాయి, ఫస్ట్ యూనిట్. సో స్కూల్ ఓపెన్ చేసి 2 నెలలు అయింది కదా. ఫస్ట్ పేరెంట్స్ మీటింగ్ అండి, అక్కడికి వెళ్తున్నాము. స్కూల్కి దగ్గరకు వచ్చేసామండి. ఇదేనండి స్కూలు. ఇక్కడ గేట్ దగ్గర గేట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో బోర్డు తీసేశారండి. కన్స్ట్రక్షన్ అయ్యాక పెడతారు, అందుకని బోర్డు మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడ మనకు ఎంట్రన్స్కి వచ్చేసాము. కారు అటుగా ఉందని ఆగాము. ఓకే, మా బాబుని 3 years నుంచి ఇక్కడే చదివిస్తున్నామండి హాస్టల్లో. 4th జాయిన్ చేసాం. ఇప్పుడు తను 6th క్లాసు. పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని అవుటింగ్కి తీసుకెళ్ళాలంటే ఇక్కడ అవుట్ పాస్ ఇస్తారండి. మనకు కనిపిస్తున్నాడుగా సెక్యూరిటీ గార్డు, ఆయనకి చూపించి అక్కడ మెన్షన్ చేసి మనం బయటకు తీసుకెళ్ళొచ్చు. చూస్తున్నారా ఎంతమంది వచ్చారు, ఎన్ని వెహికల్స్. చాలా ఎండగా ఉందండి ఈరోజు. లెఫ్ట్ సైడ్ అంతా ప్లే గ్రౌండ్ అండి. చాలామంది పేరెంట్స్ వచ్చారు. వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ జాయిన్ చేసి చదివిస్తుంటారండి తాడేపల్లిగూడెంలో. LKG టు ఇంటర్మీడియట్ వరకు ఉందండి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ. ఓన్లీ ప్లే గ్రౌండే 14 ఎకరాల్లో ఉందండి. స్కూల్ మొత్తం ఎన్ని ఎకరాలు నాకు కన్ఫామ్గా తెలియదు. ఇక్కడ స్టడీస్తో పాటుగా గేమ్స్ కూడా చాలా బాగా కండక్ట్ చేస్తారండి. పిల్లలకి చదువుతో పాటు వారికి ఏ గేమ్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బాగా చేస్తారండి. పిల్లలకు గేమ్స్ ఎంకరేజ్మెంట్ బాగా కల్పిస్తారు. అట్లాగే హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ నేర్పించడం కూడా చేస్తారండి. ఫుడ్ ఫెసిలిటీస్ కూడా చాలా హైజీనిక్గా ఉంటాయి. ఇక చూస్తున్నారుగా చిన్నగా 2-3 గుళ్ళు ఉంటాయండి ఇక్కడ. పిల్లలందరూ మార్నింగ్ స్నానం చేసి స్కూల్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని పూజ చేసుకొని వెళ్తారండి. నేను వీడియో తీస్తున్నాను, మా వారు ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇది హాస్టల్ అండి. 3 stairs ఉంటాయండి. ఇటువైపు హాస్టల్ ఉంటుంది చిన్నపిల్లలకి, అంటే 6th వరకు, 1 to 6th వరకు ఇటువైపు ఉంటారండి. రైట్ సైడు గర్ల్స్కి సపరేట్గా, బాయ్స్కి సపరేట్గా వేరు రూమ్స్ ఉంటాయండి. ఆయా వాళ్ళు కూడా చాలా బాగా కేర్గా చూస్తారండి పిల్లల్ని. అసలు ఏ విషయంలోనూ విసుక్కోకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఎదురయ్యాడండి. వాళ్ళ పేరెంట్స్ ఇంకా రాలేదు. ఇదేనండి మా బాబు ఉండే హాస్టల్లో. లోపలికి వెళ్ళనివ్వరు మనల్ని. మనం ఇక్కడ వార్డెన్ మేడం ఉన్నారు, ఆవిడతో చెప్తే ఆవిడ పిలిపించి మన దగ్గరికి తీసుకొస్తారండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి 3 stairs అండి. ఒకవైపు ఆడపిల్లలు, ఒకవైపు మగపిల్లలు ఉంటారు. ఈవిడేనండి వార్డెన్ మేడము. పిల్లల్ని బాగా చూసుకుంటారండి. ఇటువైపు మా బాబు క్లాస్ రూమ్స్ అండి. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఈ క్యాంపస్లో ఉంటారు. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అండి. లోపలికి మనల్ని అలౌ చేయరు. సో నేను లోపల వరకు వెళ్ళి వీడియో తీయలేకపోతున్నాను. ఈ రైట్ సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి. అట్లాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఈ రైట్ సైడ్ ఉంటుందండి. పచ్చటి వాతావరణం అండి, పెద్ద చెట్లు, చల్లగా ఉంటుంది. ఎంత వేసవి కాలంలో కూడా అయినా ఇక్కడ చాలా చల్లగా ఉంటుందండి. గ్రీన్ ఫీల్డ్ అనేది ఎక్కువ. ఇవి కూడా 3 stairs అండి. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇటు 3 6 stairs ఉంటాయి. ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు. 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వేరే క్యాంపస్ అండి. పేరెంట్స్ మీటింగ్కి వచ్చిన పేరెంట్స్ అందరికీ ఇక్కడ స్నాక్స్, టీ, కాఫీ, పాలు, మంచినీళ్ళు అందిస్తున్నారండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంతమంది పేరెంట్స్ వచ్చారు. ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్స్ అయిపోయాయండి. అక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ర్యాంకుని బట్టి బోర్డు పెట్టేసి అందులో బోర్డులో మెన్షన్ చేస్తారండి.
మన పిల్లల నేమ్స్, వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్. మంచినీళ్ళు, టీ, కాఫీ, పాలు సప్లై చేస్తున్నారు పేరెంట్స్కి. చాలా హైజెనిక్గా ఉంటారండి. గ్లౌజెస్ అవి వేసుకొని, తలకు క్యాప్ పెట్టుకొని. మనకి బిస్కెట్స్ అండ్ కారబూందీ ఇచ్చారు. నేను ఫోన్ చూసుకోలేదండి, చూడకుండా చేత్తో పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాను. సో కొంతమంది జాబ్స్ అవి కారణాల వల్ల 6 ఇయర్స్ పిల్లలు కూడా హాస్టల్లో ఉంచి చదివించే పేరెంట్స్ ఉన్నారు. అయినా కూడా 6 ఇయర్స్ పిల్లలు అంటే చాలా చిన్న పిల్లలు కదండి. అయినా చాలా బాగా కేర్గా తీసుకుంటారు వాళ్ళు, టీచర్స్ కూడా. అలాగే ప్రతిరోజు పేరెంట్స్ని మిస్ అవుతున్నామన్న ఫీల్ లేకుండా ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడిస్తారండి పేరెంట్స్తో. ఫోన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు. హెల్త్ విషయంలో కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారండి సిక్ రూమ్ మేడం. మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ చేస్తారు. అట్లాగే అన్ని పండుగలు కూడా చేస్తారండి. పిల్లలు మేము ఈ పండుగ మిస్ అయ్యాము, ఇంటికి వెళ్ళలేదు అన్న ఫీల్ అనేది రానివ్వకుండా అన్ని పండుగలు, ప్రసాదాలు కండక్ట్ చేస్తారండి ఇక్కడ స్టాఫ్ అండ్ ప్రిన్సిపల్ సారు. అట్లాగే గేమ్స్ కోటాలో బాగా గెయిన్ చేసిన వాళ్ళకి ఫీజు అనేది కూడా తగ్గించి నెక్స్ట్ ఇయర్కి కట్టించుకుంటారండి. సంగీతం కూడా నేర్పిస్తారు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి. అలాగే 6th క్లాస్ నుంచి ఇక్కడ IIT ఫౌండేషన్ అనేది క్లాసెస్ చెప్తారండి. హాస్టల్ రూమ్స్ అండ్ వాష్రూమ్స్ ఎప్పటికప్పుడు చాలా నీట్గా చేస్తుంటారు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ పేరెంట్స్. సమ్మర్లో పిల్లలకి AC ఫెసిలిటీ కూడా ఉంటుందండి. అలాగే స్నానానికి హాట్ వాటర్ ఉంటుంది. వర్షాకాలంలో వచ్చే త్రోట్ ఇన్ఫెక్షన్స్కి హాట్ వాటర్ కూడా తాగడానికి ఇస్తారండి. ఏ విషయంలోనూ రాజీ పడకుండా అన్నీ మనకి అందేలాగా ఇంటి దగ్గర ఎలా అయితే మనం చూసుకుంటామో ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కూడా అట్లాగే చూసుకుంటారండి. ఫుడ్ విషయంలో కూడా రాజీ పడరండి. చాలా హైజెనిక్గా పెడతారు. స్నాక్స్, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్, పాలు, బూస్ట్, హార్లిక్స్ అన్నీ కూడా చాలా హైజెనిక్గా ఉంటాయి అండ్ చాలా వేడివేడిగానే సర్వ్ చేస్తారండి. పెరుగు కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు సొంతంగా తోడుపెట్టిన పెరుగే మన పిల్లలకు వేస్తుంటారు. ఫుడ్ కోర్ట్ వైపు అలో చేయరండి. సో అందుకని నేను ఫుడ్ కోర్ట్ వైపు వెళ్ళలేదు, వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ టైము వెళ్ళినప్పుడు నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇంకా భారతీయ విద్యాభవన్ స్కూల్ గురించి చాలా డీటెయిల్గా నేను వెళ్ళినప్పుడల్లా వీడియోస్ చేసి చూపిస్తుంటాను. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ అనే ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీకు వస్తుంటాయి. చాలా చల్లగా ఉంటుందండి. మామిడి చెట్లు అన్నీ ఉంటాయి. మామిడికాయలు కూడా పిల్లలకి ఇస్తుంటారు సమ్మర్లో. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు మనకి అలో చేస్తారండి పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తుంటారు. నాగపూర్ అండ్ రాయ్పూర్, అసలు ఒక చోట నుంచి కాదండి, మనకు దగ్గరలో తాడేపల్లిగూడెం బ్రాంచ్కి ఎక్కువ మంది వస్తుంటారు. అట్లాగే చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి భవన్స్ స్కూల్స్కి. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బైక్స్ వచ్చాయో. మా వారు మా బాబు నడుచుకుంటూ వస్తున్నారు. నేను ఇటువైపు నుంచి వీడియో తీసుకుంటున్నాను. మెరూన్ కలర్ వేసుకున్న షర్ట్ ఉంది కదండి, వాడే మా పెద్ద బాబు అండి, మా వారు. రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఇక్కడ ఆగామండి. నల్లజర్ల రోడ్లో బాగా కోతులు ఉంటాయి. ఒకసారి ఆగేసి మేము మా దగ్గర బిస్కెట్ ప్యాకెట్లు ఉంటే అవి కోతులకి ఇచ్చాము. చూడండి ఎన్ని వచ్చాయో, అసలు ఎన్ని ఉంటాయో తెలియదండి పాప. ఎవరైనా వస్తారేమో పెడతారు అని చెప్పేసి అవి ఇలా ఎదురు చూస్తుంటాయి. ఎప్పుడు వచ్చినా వీటికి ఏ ఒకటి తెస్తుంటాము. మీ పిల్లల్ని కూడా భారతీయ విద్యాభవన్స్లో జాయిన్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, విజిట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.